హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఆలూతో 10 నిమిషాల్లో 2 రకాలుగా కూరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కూర మనకు అన్నంలోకి కలుపుకొని తినడానికి బాగుంటుంది, ఇంకా చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బంగాళదుంప ఫ్రై చేసుకోవడానికి కుక్కర్ తీసుకొని అందులో అరకిలో బంగాళదుంపలను 3-4 సార్లు బాగా కడిగి ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు బంగాళదుంపలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయాక బంగాళదుంపలను చల్లారనివ్వాలి. బంగాళదుంప చల్లారిన తర్వాత పైన పొట్టు తీసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చికారంతో ఆలూ ఫ్రై చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో 5-6 పచ్చిమిరపకాయలు, 2 ఇంచుల అల్లం వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. అల్లం పచ్చిమిరపకాయను ఈ విధంగా బరకగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత అందులో 1 ఎండుమిరపకాయ, 1 రెమ్మ కరివేపాకు, కచ్చాపచ్చాగా దంచిన 2 వెల్లుల్లి రెప్పలు, సన్నగా తరిగిన 1 పెద్ద ఉల్లిపాయ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఈ విధంగా వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న అల్లం పచ్చిమిరపకాయ, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అల్లం పచ్చిమిరపకాయ బాగా వేగిన తర్వాత మనం ఉడికించిన బంగాళదుంపల్లో సగం బంగాళదుంపలు వేసుకొని ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. మసాలా అంతా ఆలూకి ఈ విధంగా పట్టి మనకు చాలా టేస్టీగా ఆలూ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్రైని బౌల్లోకి తీసుకొని రైస్లోకి ఇంకా చపాతీలో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మామూలు కారంతో ఆలూ ఫ్రైని మరింత టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత అందులో 1 ఎండుమిరపకాయ, సన్నగా తరిగిన 1 పెద్ద ఉల్లిపాయ, పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, కచ్చాపచ్చాగా దంచిన 2 వెల్లుల్లి రెప్పలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత అందులో టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కూరల్లో వేసుకునే కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని 1/2 నిమిషం పాటు లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మిగిలిన బంగాళదుంపలను వేసుకొని మ్యాష్ చేసుకుంటూ మరో 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఆలూ ఫ్రై మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్రైని బౌల్లోకి తీసుకొని రైస్ చపాతీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకు చాలా టేస్టీగా 2 రకాలుగా ఆలూ ఫ్రైని చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే ఆలూ ఫ్రై రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.